ఎట్లున్నారు గైస్, మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్తలు కానీ ఎవరున్న పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది ఈ మధ్యలో ఏమంటున్నారంటే అన్న మాకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ బరాబర్ అవుతుంది, ప్లస్ నువ్వు జియోని సపోర్ట్ చేస్తున్నావా, మళ్ళీ ఎందుకంటే జియో సిగ్నల్ బరాబర్ వస్తుంది కానీ బిఎస్ఎన్ఎల్ వస్తలే అని చెప్పని చాలా చెప్తున్నావు కదా అన్న, అదని చెప్పని అయితే చాలామంది అయితే అంటారు. నాకు బిఎస్ఎన్ఎల్ అయినా పైసలు ఇవ్వడు, జియో అయినా నాకేమో పైసలు అయితే ఇవ్వడు. వాళ్ళు ఎంత మనం చిన్న బచ్చ పొరగాలి వాళ్ళకంటే అర్థమవుతుందా ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి నా షాప్ ఉంది కాబట్టి దగ్గర ప్రాబ్లమ్స్ అని చాలామంది అయితే కొత్త సిమ్ కొనుక్కొని వచ్చి అన్న సిగ్నల్ అయితే బరాబర్ వస్తలేదన్న అని చెప్పని అయితే చాలామంది చెప్తున్నారు. కాబట్టి అదే విషయాన్ని మీరు ఏంటంటే నేను మీకైతే చెప్తున్నా కాబట్టి కొంచెం ఏంటంటే నన్ను కూడా అర్థం చేసుకోరప్ప. ఏంటంటే నాకు బిఎస్ఎన్ఎల్ అయినా ఏమన్నా పగనా, నాకు జియో కూడా ఏమన్నా చుట్టమా, అది అర్థమవుతుందా ఫ్రెండ్స్. నేను ఇలా ఏంటంటే వీడియో వచ్చేసి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంత స్పీడ్ ఉంది విలేజ్లలో వచ్చేసి, మళ్ళీ ప్లస్ మళ్ళీ గూగుల్ ఓపెన్ చేస్తే ఎంత ఫాస్ట్ ఉంది, మళ్ళీ ప్లస్ మళ్ళీ స్పీడ్ ఎంత వస్తుంది అదే అని చెప్పని దాని గురించి వీడియో. కాబట్టి కొంచెం మన ఛానల్ ఎవరైనా కొత్తలు కానీ ఎవరైనా పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అనేది కొంతమందికి యూజ్ అయితే అవుతుంది. నాకేంటంటే నేను బిఎస్ఎన్ఎల్కి అయితే ఏం సపోర్ట్ చేయట్లేదు, జియో వన్కి అయితే కూడా సపోర్ట్ చేయట్లేదు. మెయిన్ వచ్చేసి ఏంటంటే మేము క్యాజువల్గా వీడియోస్ అనేది దిగుతున్నా. ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే జియోను ప్రతి విలేజ్లో ఉందంట సిగ్నల్ వచ్చేసి, మళ్ళీ ఏంటంటే నెట్ కొంచెం స్లో ఉంది బిఎస్ఎన్ఎల్, దాని గురించి నేను వీడియో అనేది చెప్తున్నా. ఓకే నా ఫ్రెండ్స్, అయితే ఇవాళ వచ్చేసి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంత స్పీడ్ ఉంది నెట్ దాని గురించే వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని ఏంటంటే నేను సండే రోజు ఫ్రీ ఉన్నాను కాబట్టి ఏంటంటే మా విలేజ్లో చిన్న క్లిప్స్ అనేది తీసిన, కొన్ని వీడియో అనేది తీసిన, అంటే చిన్న క్లిప్స్ అనేది వీడియోస్ అనేది చూసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ నెట్ ఎంత స్పీడ్ ఉంది ఏం కథను చూడండి. మళ్ళీ ప్లస్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కొంచెం జైన్గా ఉండబ్బా. మీరు ఏంటంటే మేము ఏమన్నా వీడియోస్ కానీ ఏదైనా ప్రొడక్ట్ కానీ కొత్త ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు నేను దానిలో షేర్ చేస్తుంటా, దానికి అయితే మీరు తీసుకోవచ్చు. ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని క్లిప్స్ అనేది ఇలా సండే రోజు తీసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ స్పీడ్ ఎంత నెట్ వస్తుంది అదే అని చెప్పని తీద్దాం. మళ్ళీ ప్లస్ నెక్స్ట్ ఒక వీడియో తీయాలనుకుంటున్నా, బిఎస్ఎన్ఎల్ జియో ఎంత స్పీడ్ ఎంత ఉంది దాని గురించి అయితే ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ బట్టి ఎంత మంచిగా కామెంట్ చేస్తే ఎంత అంటే తీయండి అన్న అది అంటే తీస్తా, లేకుంటే వేరే కంటెంట్ మీద మొబైల్ అన్బాక్సింగ్ అనేది తీద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మాత్రం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. అయితే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఒకసారి నేను డిజిటెక్ మైక్ అనేది బుక్ చేస్తున్నా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ నెట్వర్క్ నుంచి వెళ్ళి ఒకసారి చూడండి నెట్ ఎంత స్లోగా ఉందో అర్థమవుతుందా. ఇది సెర్చ్ చేసిన, ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత స్లో ఉందో ఒకసారి చూడండి. కొంచెం స్లో అవుతుంది, చాలా స్లో అవుతుంది, చూడండి ఒకసారి. అది ఓపెన్ కానికైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒకసారి చూడండి. ఒక మైక్ బుక్ చేయాలని అనుకున్నా. ఓకేనా. ఇటు ఇమేజెస్ ఇది జరిపినా కొద్ది కొంచెం లేట్ అవుతుంది, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి నేనున్న టౌన్లోనే మెయిన్ వచ్చేసి ఇంటర్నెట్ వచ్చేసి హై స్పీడ్ అని పైన చూపెడుతుంది 4G, చూడండి ఒకసారి. చూడండి అర్థమవుతుందా. ఎందుకంటే కొంచెం నాకు ఏంటంటే నెట్ అనేది కొంచెం స్లో అయితే అనిపిస్తుంది నాకు. మెయిన్ వచ్చేసి ఏదైనా బుక్ చేసుకోవాలన్నా కూడా కొంచెం అయితే ప్రాబ్లం అవుతుంది బిఎస్ఎన్ఎల్ నుంచి నాకు తెలిసినంత వరకు. చూడండి అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. అంటే బిఎస్ఎన్ఎల్ నెట్ ఏదైనా బుక్ చేసుకోవాలని అనుకున్నా కానీ కొంచెం నెట్ అయితే స్లో ఉంది మెయిన్ వచ్చేసి అయితే నాకు తెలిసినంత వరకు అయితే. ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే నెట్ స్పీడ్ ఎంత వస్తుందో బిఎస్ఎన్ఎల్ ఒకసారి చూద్దాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేసి గూగుల్లోకి వద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వచ్చేస్తున్నా, చూడండి. ఇప్పుడు ఎంత మినిమం స్పీడ్ ఎంత వస్తుంది బిఎస్ఎన్ఎల్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇంటర్నెట్ స్పీడ్ అని టెస్ట్ చేస్తున్నా, చూడండి.
టెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్. టెస్ట్ మీద క్లిక్ చేయాలి. చూపెడుతున్నా మీకు మ్యాక్సిమం వచ్చేసి ఎంత స్పీడ్ వస్తుందని. ఓకేనా, ఎంత ఎంపీపీఎస్ స్పీడ్ వస్తుందని స్టార్ట్ చేసిన. చూడండి, కనెక్ట్ అవ్వడానికి కూడా కొంచెం స్లో అయితే అవుతుంది. అలో నొక్కాలి. ఓకేనా ఫ్రెండ్స్, మినిమం వచ్చేసి అయితే మనకు 2.7 దగ్గర ఎంతంటే 3 వస్తుంది. 3 నుంచి 5 దగ్గర 3 అనుకో. 3.5 వస్తుంది అబ్బా. మెయిన్ వచ్చేసి స్పీడ్ అయితే 3.5 అయితే వస్తుంది. మెయిన్ స్పీడ్ ఇంటర్నెట్ ఎంపీపీఎస్ స్పీడ్ వచ్చేసి అయితే 3.5 స్పీడ్ అయితే వస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి యూట్యూబ్ చూడండి ఒకసారి. కొంచెం యూట్యూబ్ అయితే ఏమైతే ప్రాబ్లం లేదు. యూట్యూబ్కి అయితే స్క్రోలింగ్ చేసినా కొద్దీ మంచిగానే ఉంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే నెట్ అనేది కొంచెం స్లో ఉంది అంతే. మెయిన్ వచ్చేసి ప్రాబ్లం అనేది అదే. ఓకే, ఎట్లా గైస్ మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్తలు కానీ ఎవరున్న పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది ఈ మధ్యలో ఏమంటున్నారంటే అన్న మాకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ బరాబర్ అవుతుంది, ప్లస్ నువ్వు జియోని సపోర్ట్ చేస్తున్నావా, మళ్ళీ ఎందుకంటే జియో సిగ్నల్ బరాబర్ వస్తుంది కానీ బిఎస్ఎన్ఎల్ వస్తలే అని చెప్పని చాలా చెప్తున్నావు కదా అన్న అదని చెప్పని అయితే చాలామంది అయితే అంటారు. నాకు బిఎస్ఎన్ఎల్ అయినా పైసలు ఇవ్వడు, జియో అయినా నాకేమో పైసలు అయితే ఇవ్వడు. వాళ్ళు ఎంత మనం చిన్న బచ్చ పొరగాలి వాళ్ళకంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి నా షాప్ ఉంది కాబట్టి దగ్గర ప్రాబ్లమ్స్ అని చాలామంది అయితే కొత్త సిమ్ కొనుక్కొని వచ్చి అన్న సిగ్నల్ అయితే బరాబర్ వస్తలేదన్న అని చెప్పి అయితే చాలామంది చెప్తున్నారు. కాబట్టి అదే విషయాన్ని మీరు ఏంటంటే నేను మీకైతే చెప్తున్నా కాబట్టి కొంచెం ఏంటంటే నన్ను కూడా అర్థం చేసుకోరప్ప. ఏంటంటే నాకు బిఎస్ఎన్ఎల్ అయినా ఏమన్నా పగనా, నాకు జియో ఏమన్నా చుట్టమా, అది అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను ఇలా ఏంటంటే వీడియో వచ్చేసి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంత స్పీడ్ ఉంది విలేజ్లలో వచ్చేసి, మళ్ళీ ప్లస్ మళ్ళీ గూగుల్ ఓపెన్ చేస్తే ఎంత ఫాస్ట్ ఉంది, మళ్ళీ ప్లస్ మళ్ళీ స్పీడ్ ఎంత వస్తుంది అదే అని చెప్పని దాని గురించి వీడియో. కాబట్టి కొంచెం మన ఛానల్ ఎవరైనా కొత్తలు కానీ ఎవరైనా పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అనేది కొంతమందికి యూజ్ అవుతుంది. నాకేంటంటే నేను బిఎస్ఎన్ఎల్కి అయితే ఏం సపోర్ట్ చేయట్లేదు, జియో వన్కి అయితే కూడా సపోర్ట్ చేయట్లేదు. మెయిన్ వచ్చేసి ఏంటంటే మేము క్యాజువల్గా వీడియోస్ అనేది తీస్తున్నా. ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే జియోను ప్రతి విలేజ్లో ఉందంట సిగ్నల్ వచ్చేసి. మళ్ళీ ఏంటంటే నెట్ కొంచెం స్లో ఉంది బిఎస్ఎన్ఎల్, దాని గురించి నేను వీడియో అనేది చెప్తున్నా. ఓకే నా ఫ్రెండ్స్, అయితే ఇవాళ వచ్చేసి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంత స్పీడ్ ఉంది నెట్ దాని గురించే వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని ఏంటంటే నేను సండే రోజు ఫ్రీ ఉన్నాను కాబట్టి ఏంటంటే మా విలేజ్లో చిన్న క్లిప్స్ అనేది తీసిన, కొన్ని వీడియో అనేది తీసిన, అంటే చిన్న క్లిప్స్ అనేది వీడియోస్ అనేది చూసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ నెట్ ఎంత స్పీడ్ ఉంది ఏం కథని చూడండి. మళ్ళీ ప్లస్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కొంచెం జైన్గా ఉన్నబ్బా. మీరు ఏంటంటే మేము ఏమన్నా వీడియోస్ కానీ ఏదైనా ప్రొడక్ట్ కానీ కొత్త ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు నేను దానిలో షేర్ చేస్తుంటా, దానికి అయితే మీరు తీసుకోవచ్చు. ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని క్లిప్స్ అనేది ఇలా సండే రోజు తీసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ స్పీడ్ ఎంత నెట్ వస్తుంది అదే అని చెప్పని తీద్దాం. మళ్ళీ ప్లస్ నెక్స్ట్ ఒక వీడియో తీయాలనుకుంటున్నాను, బిఎస్ఎన్ఎల్ జియో ఎంత స్పీడ్ ఎంత ఉంది దాని గురించి అయితే ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ బట్టి ఎంత మంచిగా కామెంట్ చేస్తే ఎంత అంటే తీయండి అన్న అది అంటే తీస్తా, లేకుంటే వేరే కంటెంట్ మీద మొబైల్ అన్బాక్సింగ్ తీద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. ఓకే.